శివాయ. ఇవాళ ప్రపంచం కోసం ఒక అద్భుతమైనటువంటి సాధనను చెబుతున్నాను. ఈ సాధన ఎవరైనా చేయవచ్చు. ఇది నిజమైన ప్రేమ ఉన్న చోట భగ్నాన్ని కలిగించదు. మోసపూరిత ప్రేమ లేదా మాయమాటల ప్రేమ, అవివేకంతో ఉన్న ప్రేమని ఇది భగ్నం చేస్తుంది. నిజమైన ప్రేమని, నిజమైన గ్రహస్థితిని ఇది భగ్నం చెయ్యదు. గుర్తుంచుకోండి తల్లిదండ్రులారా. ఈరోజు నేను ప్రతి తల్లిదండ్రికి అవసరమైన ఒక విషయం చెప్పబోతున్నాను. మీ బిడ్డ మోహంలో పడిందా? ఎంత చెప్పినా వినడం లేదా? కుటుంబాన్ని వదిలేస్తానని భయపెడుతుందా? మీరు ఏం చేసినా ఫలితం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. తంత్రశాస్త్రం తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక శక్తివంతమైన సాధన. ఈ సాధన గురించి ఇవాళ వివరంగా చెబుతున్నాను. ఇందులో 3 మంత్రాలు ఉంటాయి, ఔషధం కూడా ఉంటుంది. చూసుకోండి, అన్నిటినీ ప్రయోగించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మోహం అనేది సామాన్య విషయం కాదు. తంత్రశాస్త్ర ప్రకారం మోహం అనేది అత్యంత ప్రమాదకరమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అనే 6 శత్రువుల్లో మోహం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. మిగతా శత్రువులు బయటకు కనిపిస్తాయి. కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది, లోభం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కానీ మోహం మాత్రం మనిషికి తెలియకుండా మనసులో ప్రవేశిస్తుంది. మెల్లగా ఆలోచన శక్తిని నాశనం చేస్తుంది. తప్పును ఒప్పుగా చూపిస్తుంది, నిజాన్ని అబద్ధంగా చూపిస్తుంది. తంత్రంలో దీన్ని మోహపాశం అంటారు. ఈ పాశంలో చిక్కుకున్న మనిషి ఎవరి మాట వినడు. తల్లిదండ్రులు కన్నీళ్లు కనిపించవు, కుటుంబ బాధ అర్థం కాదు. ఆ మనిషి ఒక విధమైన మత్తులో ఉంటాడు. కళ్ళు తెరిచే ఉంటాడు, కానీ నిజం కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు విలవిలలాడుతారు. ఎంత బతిమలాడినా, ఎంత కోప్పడినా, ఎంత నచ్చజెప్పినా ఫలితం ఉండదు. ఎందుకంటే మోహపాశం సామాన్య మాటలకు తెగదు. దానికి శాస్త్రీయమైన సాధన కావాలి. తంత్రశాస్త్రంలో ఈ మోహ పాశాన్ని పెంచగలిగే శక్తి ఒక దేవతకు ఉంది. ఆమె పేరే బగళాముఖి. 10 మహావిద్యల్లో 8వ మహావిద్య అని గమనించండి. ఆమె శక్తి స్తంభనం అంటే ఏదైనా ఆపగలిగే, నిలిపివేయగలిగే అపార శక్తి. శత్రువు నాలుకను స్తంభింపజేయగలదు, మోహాన్ని స్తంభింపజేయగలదు, వశీకర ప్రభావాన్ని స్తంభింపజేయగలదు. నేటి కాలంలో రకరకాల వశీకరణల ద్వారా ఎంతో చదివించుకున్న అమ్మాయిల్ని కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ మంది మోహానికి గురి చేసి తల్లిదండ్రులకు దూరం చేస్తున్నారు. మళ్ళా చెబుతున్నా, ఇది నిజమైన ప్రేమకి సహాయం చేస్తుంది తప్ప హాని చేయదు. పూర్తిగా వశీకరణ ప్రభావాన్ని స్తంభించగలదు, భ్రమలు స్తంభింపజేయగలదు. అందుకే యుగ యుగాలుగా తాంత్రికులు మోహ విమోచన కోసం బగళాముఖి సాధన ఆశ్రయించాలి కూడా. అటువంటి సాధనే ఇవాళ తల్లిదండ్రుల కోసం, మీ అందరి కోసం, ప్రపంచం కోసం, సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చేసుకుని సుఖించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మోహంలో ఉన్న మనిషి స్వయంగా సాధన చేయలేడు. ఎందుకంటే ఆ మనిషికి తాను మోహంలో ఉన్నానని తెలియదు. తనకు ఏ సమస్య లేదని భావిస్తాడు. అందుకే ఈ సాధన తల్లిదండ్రులు చేయాలి. తల్లి లేదా తండ్రి ఎవరైనా చేయవచ్చు, లేదా వాళ్ళ అన్న, తమ్ముడు లేదా చెల్లెలు ఉన్నా చేయొచ్చు, లేదా ఇంటిల్లపాది కలిపి చేస్తే మరింత శక్తివంతంగా ఫలితం ఇస్తుంది. తల్లిదండ్రులకు ప్రేమ, బిడ్డ మీద ఉన్న బంధం, దేవి శక్తి, ఈ 3 కలిస్తే ఏ పాశమోహమైనా తెగిపోతుంది. ఈ విషయాన్ని గమనించండి మాతృ స్వరూపులారా. అందరూ కూడా అన్న పేగుల్ని కాపాడుకునే విధానంగా ఇవాళ ఇస్తున్నాను. ఇప్పుడు మంత్ర సాధనా విధానం చెబుతాను. ఈ సాధనలో 3 మంత్రాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక శక్తి ఉంది. ఈ 3 కలిపి చేస్తే మోహం సమూలంగా నాశనం అవుతుంది. అది ఎటువంటి మోహమైనా పర్వాలేదు. ప్రపంచంలో నేడు రకరకాల మోహాలు, రకరకాల మాయలు, రకరకాల స్ట్రాటజీలతో ఎంతో అపురూపంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని అపహరిస్తున్నారు ప్రేమ అనే ఒక మత్తుతో. నిజమైన ప్రేమ ఇది వ్యతిరేకం కాదు. అబద్ధ ప్రేమకి, కపట ప్రేమకు మాత్రమే ఈ బగళాముఖి స్తంభన శక్తి త్రిగుణీకృతమై పనిచేస్తుందనే విషయాన్ని గమనించండి. మొదటి మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. మోహన నాశన మంత్రం ఇది. మోహనాన్ని నేరుగా ఛేదిస్తుంది. మోహపాశాన్ని తెంచడంలో ఈ మంత్రం పని అద్భుతంగా ఉంటుంది. సావధానంగా విని రాసుకోండి. 1-4 సార్లు వినండి వీడియో. ఓం హ్రీం బగళాముఖి మమ సంతానం సర్వమోహం నాశయ నాశయ హ్రీం ఓం అనే ఈ మంత్రం. హ్రీం అనేది బగళా బీజం, మాయాబీజం, బీజాక్షరం. ఇది దేవి శక్తికి తాళం చెవి వంటిది. నాశయ నాశయ అంటే నాశనం చేయని అర్థం. 2 సార్లు చెప్పడం వల్ల మంత్రశక్తి రెట్టింపు అవుతుంది. ఈ మంత్రాన్ని
పసుపు రంగు జపమాలతో లేదా పసుపు కొమ్ములతో తయారైన జపమాలతో 108 సార్లు జపించి పెట్టుకోండి. ఇక రెండవ మంత్రం బుద్ధి ప్రకాశ మంత్రం. మోహనాన్ని నాశనం చేసినంత మాత్రాన సరిపోదు, ఆ స్థానంలో బుద్ధి ప్రకాశించాలి. చీకటి తొలగిపోవడమే కాదు, వెలుగు నింపాలి. అందుకే రెండవ మంత్రం ఇస్తున్నాను. రెండవ మంత్రం ఓం హ్రీం ఐం బగళాముఖి మమ సంతానం బుద్ధిం ప్రకాశయ ప్రకాశయ హ్రీం ఐం ఓం అనే ఈ మంత్రంతో హ్రీంతో పాటు ఐం కూడా ఉంది. ఐం అనేది సరస్వతి బీజం. ఇది జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదిస్తుంది. బగళాముఖి శక్తితో కలిసి సరస్వతి బీజం పనిచేసినప్పుడు మోహం తొలగిన స్థానంలో వివేకం నిలబడుతుంది. బిడ్డకు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో అర్థం అవ్వడం మొదలవుతుంది. ఈ మంత్రాన్ని కూడా పసుపు జపమాలతో 108 సార్లు జపించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడో మంత్రం కుటుంబ బంధ పునరుద్ధరణ కోసం. మోహం తొలగిన తర్వాత, బుద్ధి ప్రకాశించిన తర్వాత బిడ్డ తిరిగి కుటుంబంతో అనుబంధం పెంచుకోవాలి. తెగిపోయిన బంధాలు మళ్ళీ అతికించాలి. అందుకే ఈ మూడో మంత్రం ఇస్తున్నాను. ఓం హ్రీం శ్రీం బగళాముఖి త్రికాం పుత్రం కుటుంబం బంధం పునఃస్థాపయ స్థాపయ హ్రీం శ్రీం ఓం. ఈ మంత్రంలో హ్రీంతో పాటు శ్రీం కూడా ఉంది. శ్రీం అనేది లక్ష్మీ బీజం. ఇది ఐశ్వర్య సామరస్యాన్ని, కుటుంబ శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. స్థాపయ స్థాపయ అంటే స్థాపించు అని అర్థం. అంటే కుటుంబంలో మళ్ళీ బంధాలను పటిష్టంగా స్థాపించమని దేవిని ప్రార్థించడం. ఈ మంత్రానికి కూడా పసుపు జపమాలతోనే 108 సార్లు జపించండి. ఈ మూడు మంత్రాలని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బందుల్లో పడ్డ వాళ్ళు అందరికీ ఇది అమృతంలా పనిచేస్తుంది. ఇక్కడ ఈ 3 మంత్రాల సాధనా క్రమం ఎలా ఉండాలి చూసుకోండి. చెప్తున్నాను ఎలా చేయాలని. మొదట మోహన నాశన మంత్రం 108 సార్లు, తర్వాత బుద్ధి ప్రకాశన మంత్రం 108 సార్లు, చివరగా కుటుంబ బంధ పునరుద్ధరణ మంత్రం 108 సార్లు. మొత్తం 324 సార్లు జపాలు. ఈ క్రమం మరవకూడదు. ఎందుకంటే మొదట మోహం తొలగాలి, తర్వాత బుద్ధి వెలగాలి, చివరగా బంధం బలపరాలి. ఇది శాస్త్రం చెప్పిన క్రమం. గుర్తుంచుకోండి అందరూ కూడా. ఇకపోతే ఈ సాధన ఎప్పుడు మొదలు పెట్టాలంటే శుక్లపక్ష చతుర్దశి లేదా అష్టమి రోజు మొదలు పెట్టడం ఉత్తమోత్తమం. కానీ పరిస్థితి అత్యవసరమైతే ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు. కొందరికి పరిస్థితి విషమించిపోయి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైనా ఈ సాధన మొదలు పెట్టవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన పసుపు రంగు వస్త్రం నేల మీద పరవాలి. ఆ వస్త్రం మీద తూర్పు ముఖంగా కూర్చోవాలి. ముందు ఒక పసుపు రంగు దీపం వెలిగించాలి. పసుపు రంగు అంటే నిమ్మకాయ అడ్డంగా తిప్పి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపం పెట్టుకోండి. ఆ దీపంలో ఆవు నెయ్యి ఉండాలి. దీపం ఎడమ వైపు ఉన్న ఒక చెంబు నీళ్లు ఉంచాలి. దాంట్లో ఒక పసుపు పువ్వు లేదా పసుపు కొమ్ము దీపం పక్కన ఉంచాలి. గుర్తుంచుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని బగళాదేవిని ధ్యానించాలి. మీరు ఇంటర్నెట్ లో కొడితే బగళాముఖి స్వరూపం ఫోటో వస్తుంది. ఆ ఫోటోని యథాతథం ధ్యానించండి. ఈ సాధనలో పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు ముఖం గల, వీలైతే ఆడవాళ్ళు చేస్తే ముఖానికి పసుపు పూసుకొని చెయ్యండి. మగవాళ్ళు చేసిన ముఖానికి పసుపు పూసుకొని చెయ్యండి. పసుపు రంగు గల ఆభరణాలు ధరించిన దేవిని మనసులో భావించాలి. గుర్తుంచుకోండి. మీరు అలా పూసుకొని అమ్మవారిని కూడా అలాగే ఊహించుకోండి. ఈ దేవి ఒక చేతిలో శత్రువు నాలుకను పట్టుకొని ఉంటుంది, రెండవ చేతిలో ముద్గరం ఉంటుంది. ఈ రూపాన్ని మనసులో నిలపాలి. తర్వాత మనసులో మీ బిడ్డ రూపాన్ని తలుచుకోవాలి. మోహం నుండి విముక్తి పొందాలని దేవిని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆ తర్వాత 3 మంత్రాలను క్రమంగా జరగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. నేను పైన ఇచ్చిన క్రమంలోనే మంత్రాన్ని మీరు చెయ్యాలి. జపం పూర్తయిన తర్వాత చెంబులో నీళ్లు మీ బిడ్డ తాగే నీళ్ళలో కలపాలి లేదా తినే ఆహారంలో కలపాలి. ఆ నీటిని కొద్దిగా కలపవచ్చు, ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం లేదు, కొంచెం కలిపితే చాలు. ఆ నీరు 3 మంత్రాల శక్తితో అభిమంత్రించబడి ఉంటుంది. ఇది బిడ్డ శరీరంలోకి వెళ్ళి లోపల నుండి మోహాన్ని కరిగిస్తుంది. ఈ విధానం 21 రోజులు ఆపకుండా చేయాలి. మధ్యలో ఒక్కరోజు కూడా విడవకూడదు. ఎప్పుడైతే మధ్యలో విడుస్తావో ఆ రోజు నుంచి మొట్టమొదటిగా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సాధకులరా. మంత్ర సాధనతో పాటు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాను. ఆయుర్వేద సహాయం కూడా తీసుకోవాలి. బ్రాహ్మి, శంఖపుష్పి, వజ అనే 3 మూలికలు తీసుకోండి. ఈ మూడింటిని సమాన పరిమాణంలో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ బిడ్డకు ఏదైనా పానీయంలో కలిపి ఇవ్వండి. బ్రాహ్మి మెదడుకు శక్తిని ఇస్తుంది, శంఖపుష్ప మనసుకు ప్రశాంతాన్ని ఇస్తుంది, వచ ఆలోచన శక్తిని పెంచుతుంది. ఈ 3 మంత్రంతో అభిమంత్రించబడిన నీళ్లు ఆ నీళ్ళలో కలిపి
ఇస్తే మోహం వల్ల ఏర్పడే మానసిక మేఘాన్ని తొలగిస్తాయి. నెమ్మదిగా బిడ్డ కళ్ళు తెరుచుకుంటాయి. నిజం ఏమిటో అర్థం అవ్వడం మొదలవుతుంది నీ బిడ్డకి, ఎవరికైనా సరే. దీనితో పాటు తల్లిదండ్రులు ప్రతి రాత్రి బిడ్డ నిద్రపోయిన తర్వాత బిడ్డ తల దగ్గర నిలబడి 3 సార్లు ఓం 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 నెమ్మదిగా ఉచ్చరించాలి. ఈ ధ్వని బిడ్డ నిద్రలో ఉన్నప్పుడు మనసు లోతుల్లో చేరుతుంది. నిద్రలో మనసు అత్యంత గ్రహణశీలమైన శక్తితో ఉంటుంది. ఆ సమయంలో ఓంకార ధ్వని మోహం మీద నేరుగా పనిచేస్తుంది. ఇది కూడా 21 రోజులు చెయ్యాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. 21 రోజుల పాటు సాధన పూర్తయిన తర్వాత ఫలితం కనిపించడం మొదలవుతుంది. మొదట మంత్రం వల్ల మోహ బలం తగ్గుతుంది. రెండవ మంత్రం వల్ల బుద్ధి మళ్ళా ప్రకాశిస్తుంది. మూడవ మంత్రం వల్ల కుటుంబం మీద ప్రేమ తిరిగి చిగురిస్తుంది. బిడ్డ ప్రవర్తనలో మార్పు వస్తుంది. నిజం ఏమిటో నెమ్మదిగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో 21 రోజుల తర్వాత కూడా మరో 21 రోజులు చేయాల్సి రావచ్చు. మోహం ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ కాలం సాధన అవసరం, కానీ ఫలితం తప్పకుండా వస్తుంది. దేవీ శక్తి మీద విశ్వాసం ఉంచి సాధన చెయ్యండి, చదవండి. మొత్తంగా చెప్పాలంటే మోహం ఒక భయంకరమైన రోగం. ఈ రోగానికి తంత్రశాస్త్రం 3 మంత్రాలు రూపంలో 3 అంచెల ఔషధం ఇచ్చింది. మొదట అంచె నా మోహనాశనం, రెండవ అంచె బుద్ధి ప్రకాశం, మూడవ అంచు బంధ పునరుద్ధరణ. ఆయుర్వేద మూలికలు రూపంలో ఆసరా ఇచ్చింది. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం చేస్తే ఆ బిడ్డ ఏ మోహపాశమును బంధించలేదు. తల్లిదండ్రుల ప్రేమకు, దేవీ శక్తికి, శాస్త్ర విధానానికి ఏ మోహము పనిచేయదు. వీటి ముందు ఏ మోహము నిలబడలేదు. విశ్వాసంతో, శ్రద్ధతో, నిష్ఠతో చేయండి. మీ బిడ్డలను కాపాడుకోండి. మీ బిడ్డల్లో ఉన్నటువంటి మాయా వ్యామోహం లేదా రకరకాల వ్యామోహాలు ఉన్నాయి. ఇప్పుడు పేర్లు ఎందుకు, ఆ పేర్లు చెప్పడం వల్ల మళ్ళీ సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యలు కూడా ఇందులోంచి తీరుతాయి. విశ్వాసంతో, శ్రద్ధతో, నిష్ఠతో చేయండి. మీ బిడ్డ తప్పకుండా మోహం నుంచి విముక్తి పొందుతాడు. ఇది తంత్రం చెప్పిన సత్యం. ఇది యుగ యుగాల అనుభవం. ఇది బగళాముఖి దేవి వాగ్దానం. ఈ సాధన మీరు ఎవ్వరైనా చెయ్యండి. ఎంత పెద్ద మోహపాశాన్నించైనా సరే బయట పడవేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి, గమనించండి. అది ఎటువంటి మోహమైనా పర్వాలేదు. ఈ రోజుల్లోనే కాదు ఇటువంటివి, ఆ రోజుల్లో కూడా రాజుల కూతుర్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భూపాలుల కూతుర్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం తయారైనదే ఇది. ఈ రోజుల్లో రకరకాల పేర్లతో ప్రేమించి మోసాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ తాట తీసే మంత్ర విధానం ఇది. గుర్తుంచుకొని తల్లిదండ్రులారా, తంత్రం మీకోసం ఇచ్చినది ఇది. మీరే చెయ్యాలా. మీరు చేసినప్పుడే మీ బిడ్డల్ని మీరే కాపాడుకోవాలా. అప్పుడు మాత్రమే మీకు తృప్తి. ఎవరి దగ్గరకో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని చేయండి. ఈ వీడియో కింద మంత్రాలు ఇస్తాను, చేసుకోండి. పూర్తి వివరణ ఉండదు, మంత్రాలు ఇస్తాను, దాంట్లో పూర్తిగా విని చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.